ఆ ఎంఆర్పిఎస్ అనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వేదికని హైదరాబాద్కి ఎట్లా వచ్చింది? ఈ ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేద్దాం. అది ఎట్లా వచ్చిందంటే ఆ ఆర్గనైజేషన్ ప్రొఫెసర్ విల్సన్ గారు అనే మౌన జాతుల సమాఖ్య అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ప్రొఫెసర్ విల్సన్ ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత పూర్ణచందర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ప్లీడర్ కూడా అయ్యింది. వారి తండ్రి గారు గణేష్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ప్రమోటెడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు. ఆ గణేష్ గారి అబ్బాయి పూర్ణచందర్, కాంశీరామ్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక బ్యాగ్ ఉండేది కాంశీరామ్ గారి దగ్గర. ఆ బ్యాగ్ మొయ్యడానికి డాక్టర్ రామ్మోహన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రామ్మోహన్, ఈ పూర్ణచందరు, ప్రొఫెసర్ విల్సన్, ఈ ముగ్గురు దగ్గరికి ఎక్కడో ఒంగోలు దగ్గర ఈదుముడి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉద్యమం లేసి చీరాల దాటి కందుకూరు దాటి ఒంగోలు దాకా వచ్చింది. ఆ ఉద్యమాన్ని ఒక్కసారి మీరు వచ్చి చూడండి అని ఆ పూర్ణచందర్ని, ఆ రామ్మోహన్ని విల్సన్ గారికి చెప్పాను. ఎవరు చెప్పిందంటే ఈ విశారదని. వాళ్ళు వచ్చి ఆ ఉద్యమాన్ని చూసి, అమ్మా ఈ ఉద్యమం ఒక పెద్ద ఉద్యమం వచ్చిందని అది సరాసరి ఉద్యమాన్ని తీసుకుపోయి బాగులింగంపల్లి ఆ మూలన టర్నింగ్ లో ఉన్న పాత కోటర్లో ఉన్న సదాలక్ష్మమ్మ గారికి చెప్పారు. చెప్పిన 2 నెలలకి అర్ధరాత్రి పూట ఒక స్కూటర్ మీద ఈ ముగ్గురిని వేసుకొని నలుగురం బండి మీద పోయాను. ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్షమించాలి. నలుగురం స్కూటర్ మీద పోయి అర్ధరాత్రి 12 గంటలకి మంచి యువకుడుగా ఉన్న ప్రొఫెసర్ ముత్తయ్య గారు తలుపు కొట్టాను నేను అర్ధరాత్రి. మీరు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి, ఎందుకంటే మనకి నిద్ర అంటే ఇష్టం. మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారి ముత్తయ్య గారి తలుపు కొట్టి ముత్తయ్య గారిని బిల్డింగ్ మీద కూర్చోబెట్టి తెల్లవారి సూర్యోదయం అయ్యేంత వరకు కృష్ణని వీళ్ళని మొత్తాన్ని కృష్ణమాదిగని ఈ ముగ్గురిని తీసుకొని పోయి ముత్తయ్య గారిని సూర్యుడు లేపేంత వరకు ఎప్పుడు తెల్లారి దాకా అట్లా 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 మండుకుంటూ అది వశీకరణ విద్యగా మారి ప్రపంచంలో వాల్మార్ట్ బిజినెస్ లాగా అతిపెద్ద వాణిజ్య సంస్థ అయిపోయింది. వాల్మార్ట్ అన్నా అది ఒక చిన్న, ఎంత వాల్మార్ట్ అంతా కలిపి ఎంత ఉంటుందా అంటే 4 షిప్పులు అంతా. వాల్మార్ట్ ఏంది, వశీకరణ విద్యలేంటి? అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, ఆత్మగౌరవానికి పరాకాష్ఠ ఏంటో తెలుసా? ఆత్మగౌరవం అనేది ఒక అణువంత ఉంటుంది, దానికి ఆకాశం ఎత్తు రూపం ఏంటో తెలుసా? ఆత్మగౌరవానికి పరాకాష్ఠ రూపమే అధికార సింహాసనం. నీలో ఆత్మగౌరవం మెండుగా ఉందా, నువ్వు ఆటోమేటిక్గా సింహాసనం దగ్గరికి పో. మరి ఆత్మగౌరవం ఉన్నప్పుడు పెద్ద పెద్ద మేధావులు వచ్చి చెబుతున్నారు కదా వర్గీకరణ అంశంలో. ఏనాడైనా మీరు ఒక మాట చెప్పారా? ఈ మేధావులను అడుగుతున్నా, ఏమని? ఒక మాదిగలకి వర్గీకరణ సమస్య పార్లమెంటు వేదికతో ముడిపడి ఉంది కదా. మాదిగలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నిలబడి వర్గీకరణ కావాలని చచ్చినంత కాలం యుగయుగాలు రాజ్యాన్ని అడగటమేనా? మాదిగల ఓట్లని తమకి తాము వేసుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు పార్లమెంటులోకి పోయి ఆ పార్లమెంటులో వర్గీకరణ బిల్లుని ప్రధానమంత్రితో ఒప్పించి చేయించడానికి మాదిగల నుండే పార్లమెంట్లోకి ప్రతినిధులుగా పోవాలనే ఉద్యమం జరగదా?